హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు ఎడ్యుకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి అప్పు తీసుకొని చెక్కులు క్లోజ్ అయినటువంటి బ్యాంక్కి సంబంధించినటువంటి చెక్కులు ఇస్తారు. ఏం చేయాలనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ అవుతూ అప్పు తీర్చే నిమిత్తం చెక్ ఇస్తే అది సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా మనం కేసులు వేసి డబ్బులు రికవర్ చేసుకోవచ్చు. కానీ చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇవ్వడానికి ముందే అకౌంట్ని క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలని చాలా మంది అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, అది చెక్ బౌన్స్ కేసు కిందికి రాదు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ కిందికి అది రాదు. కానీ బ్యాంకుల అకౌంట్ క్లోజ్ చేసి కావాలని అప్పు తీర్చే నిమిత్తం చెక్కిస్తే అతనికి 420 IPC అనేటటువంటి దాని కింద మనం కేసులు వేయచ్చు. లేదు, కొత్త చట్టం సెక్షన్ 318 అనేటటువంటి ఒక BNS యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలు పంపేటటువంటి మార్గం ఉంది, డబ్బులు వసూలు చేసే మార్గం ఉంది. నేను నోటీసులు పెడుతున్నాను. థ్యాంక్ యూ.